హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్యామ్, మీరు చూస్తున్నారు టెక్ వండర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ సిరీస్ ట్యూటోరియల్స్లో భాగంగా ఇది సెకండ్ వీడియో. సో ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ యొక్క లేఅవుట్ ఎలా ఉంటుంది, ఏంటి, ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఛానల్ 600 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది. సో దయచేసి 600 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది కాబట్టి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి. అండ్ మీ యొక్క సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు నాకు మెసేజ్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. Welcome to Tech Wonders YouTube channel. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాలేషన్ వీడియో చేయట్లేదు ఏంటి, వీడియో స్కిప్ చేశారని చెప్పేసి. యాక్చువల్గా ఆ వీడియో చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను, బట్ వీడియో పాసిబుల్ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ నాది విండోస్ 11. సో విండోస్ 11లో మనం ఎంఎస్ ఆఫీస్ని క్రాక్ చేయడానికి అయితే రావట్లేదు. సో అందుకనే ఆ వీడియో మీకు తీసుకురావట్లేదు. సో మీకు కావాలంటే నేను విండోస్ 10లో చేస్తాను. సో కామెంట్ చేయండి, పాసిబుల్ అయితే అది కూడా చేస్తాను. సో దీనికి కాను ఫస్ట్ మనం ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఆల్రెడీ అంటే ఎంఎస్ ఆఫీస్ నా సిస్టంలో ఇన్స్టాల్ చేసి పెట్టాను. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీగా చూపెడతాను నేను. సో ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడానికి మనం రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. విండోస్ ప్లస్ ఆర్ Speak type characters on. Run dialog, type the name of a program, folder, document or internet resource and Windows will open blank. Selection removed. ఇక్కడ నేను విన్వర్డ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. WIN WORD. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. Desktop list. Pane, Word, Home grouping, New grouping 1 of 3, List 2 of 3, Blank document Alt F H Y2 1 of 4. ఎస్, ఎప్పుడైతే మీరు విన్వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చారో, లేదంటే సెర్చ్ బాక్స్లో మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ అని టైప్ చేసినా కూడా, లేదంటే విన్వర్డ్ అని స్టార్ట్ మెన్యూలో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ రావడం జరిగింది. అంటే బ్లాంక్ డాక్యుమెంట్ 1 of 4 అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎంఎస్ ఆఫీస్ 2010 నుంచి మనకు ఎంఎస్ ఆఫీస్ ఏవైతే వర్డ్ ఉంటుందో, వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఇవన్నీ కొన్ని ప్రీ టెంప్లెట్స్ అనేది తీసుకురావడం జరిగింది వీళ్ళు. సో ఒకసారి ఆ టెంప్లెట్స్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాంక్ డాక్యుమెంట్, అంటే కొత్త డాక్యుమెంట్ మనం క్రియేట్ చేసుకోవడానికి బ్లాంక్ డాక్యుమెంట్ అది. Welcome to Word Alt F H Y3 2 of 4. సో వెల్కమ్ టు వర్డ్ అనేది ఒక డాక్యుమెంట్. Single spaced blank Alt F H Y4 3 of 4. అంటే డాక్యుమెంట్ మీన్స్ టెంప్లెట్స్ ఇవన్నీ కూడా. సో సింగిల్ స్పేస్ టెంప్లెట్ కూడా ఉంది మనకి ఇక్కడ. Bold modern resume Alt F H Y5 4 of 4. బోల్డ్ మోడల్ రిజ్యూమ్. సో రిజ్యూమ్ టెంప్లెట్ కూడా ఇక్కడ మనకు ఉంది. అకార్డింగ్ టు ఈ టెంప్లెట్ మీరు యూజ్ చేసుకొని మీ యొక్క రెజ్యూమ్స్ మీరు ఫార్మాట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో నేను బ్లాంక్ డాక్యుమెంట్ కావాలి కదా మనకు. సో బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను నేను. Blank document Alt F H Y2 1 of 4. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. Document page 1 section 1 blank. ఎస్, ఎప్పుడైతే నేను ఎంటర్ ప్రెస్ చేశానో అప్పుడు ఏమంది, డాక్యుమెంట్ బ్లాంక్ పేజ్ 1 సెక్షన్ 1 బ్లాంక్ అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గాయస్, ప్రతి ఒక్క అప్లికేషన్కు వాటికి సంబంధించినటువంటి సపరేట్ ఎలిమెంట్స్ అనేది ఉంటాయి. అంటే ఎంఎస్ వర్డ్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ సపరేట్గా ఉంటాయి, ఎక్సెల్కి సంబంధించిన ఎలిమెంట్స్ సపరేట్గా ఉంటాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ తీసుకుంటే జీమెయిల్, ఐదర్ వాట్సాప్ తీసుకుంటే వాట్సాప్, ఇట్లా మనకు ఏ అప్లికేషన్ సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఆ అప్లికేషన్కి సపరేట్గా ఉంటాయి. అయితే ఈరోజు మనం ఎంఎస్ వర్డ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంఎస్ వర్డ్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటేంటి అనేది ఫస్ట్ మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి టైటిల్ బార్. ఈ టైటిల్ బార్ ఎందుకంటే మనం ఏదైనా పేజ్ అంటే ఒక టైటిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఆ డాక్యుమెంట్కి మనం టైటిల్ అయితే ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి, సోషల్ బుక్ అని, సైన్స్ బుక్ అని, మ్యాథ్స్ బుక్ అని, లేదంటే ఎకనామిక్స్ అని, సో బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ తెలుగు అని, ఇట్లా బుక్స్ ఉన్నాయి. సో ఆ బుక్స్కి టైటిల్ ఏంది, మనం డైరెక్ట్గా బుక్స్ని అయితే ఐడెంటిఫై చేయలేం కదా. అట్ ద సేమ్ టైం డాక్యుమెంట్స్ కూడా టైటిల్ అనేది ఒకటి కావాలి. సో టైటిల్ ఏంది, డాక్యుమెంట్స్ని మనం ఐడెంటిఫై చేయలేం అండ్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేయలేం. సో కాబట్టి ఫస్ట్ టైటిల్ బార్ ఉంటుంది మనకు. ఈ టైటిల్ బార్ ఎక్కడ ఉంటుంది మరి అంటే, మీరు డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మరి డైరెక్ట్గా మీరు ఎడిట్ ఏరియా, వర్క్ ఏరియాలోకి వచ్చేస్తారు. డైరెక్ట్గా టైటిల్ బార్కు నావిగేట్ అవ్వలేరు. సో ఈ టైటిల్ బార్ ఎక్కడ ఉంటుందంటే మనకు టాప్లో రైట్ సైడ్లో, అంటే రైట్ సైడ్లో కొంచెం మిడిల్లో మనకు టాప్ ఆఫ్ ద స్క్రీన్ పైన ఉంటుందన్నట్టు టైటిల్ బార్.
మీరు డాక్యుమెంట్ సేవ్ చేసిన తర్వాత అంటే డాక్యుమెంట్ ఎలా సేవ్ చేయాలి అంటే నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం మనం. జస్ట్ వీడియోలో మనం దీని యొక్క నావిగేషన్ తెలుసుకుందాం. ఐ మీన్ నావిగేషన్ మీన్స్ లేఅవుట్, వాటి యొక్క లేఅవుట్. ఓకే, సో ఇన్సర్ట్ టీ ప్రెస్ చేస్తే మీకు టైటిల్ అనేది అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఏ టైటిల్ అయితే అంటే ఏ డాక్యుమెంట్ అయితే ఇంకా సేవ్ చేయలేదు కాబట్టి నాకు ఇలా అనౌన్స్ చేస్తుంది చూడండి. Document 1 Word. డాక్యుమెంట్ 1 వర్డ్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తుంది. నేను ఇన్సర్ట్ టీ ప్రెస్ చేశాను, ఇంకా డాక్యుమెంట్ అయితే సేవ్ చేయలేదు. టైటిల్ చెక్ చేసుకోవడానికి ఇన్సర్ట్ టీ ప్రెస్ చేస్తే మనకు డాక్యుమెంట్ అయితే సేవ్ అవుతుంది. సారీ, టైటిల్ అయితే అనౌన్స్ చేస్తుంది, సేవ్ కాదు, సారీ, డాక్యుమెంట్ టైటిల్ అనేది అనౌన్స్ చేస్తుంది ఇన్సర్ట్ టీ ప్రెస్ చేస్తే. సో టైటిల్ పక్కనే కొంచెం స్పేస్ ఇచ్చి అదే రైట్ సైడ్లో మనకు 3 గ్రాఫిక్ బటన్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. సో ఈ మెన్యూని మనం ఏమంటామంటే సిస్టమ్ మెన్యూ అంటాం. అంటే సిస్టమ్ మెన్యూ మీన్స్ అంటే 3 గ్రాఫిక్స్ బటన్స్ ఉంటాయి, మనం స్క్రీన్ రీడర్ యూజర్ యాక్సెస్ చేయలేము. సో దీనికి ఒక కమాండ్ ఉంది. ఈ యొక్క 3 గ్రాఫిక్ బటన్స్ని యాక్సెస్ చేయడానికి ఏంటంటే ఆల్ట్ స్పేస్ ప్రెస్ చేస్తే మనకు మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఆల్ట్ స్పేస్ ఒకటేసారి ప్రెస్ చేస్తున్నాను టుగెదర్. Restore unavailable R. చూడండి, Move M. Size S. Minimize N. మినిమైజ్, Maximize X. మ్యాక్సిమైజ్, Close C. క్లోజ్, ఈ 3 ఉన్నాయి. అలాగే తర్వాత రీస్టోరు, క్లోజ్, రీస్టోరు ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. ఇవైతే అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్. Document 1. ఎస్కేప్ ఇచ్చేసాను. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, టైటిల్ కొంచెం రైట్ సైడ్లో 3 గ్రాఫిక్స్ బటన్స్ ఉంటాయి. మనం కీబోర్డ్ యూజర్ అండ్ స్క్రీన్ రీడర్ యూజర్ యాక్సెస్ చేయలేకపోతాడు. సో దీన్ని యాక్సెస్ చేయాలంటే మనం సిస్టమ్ మెన్యూ యాక్టివేట్ చేయాలి. సిస్టమ్ మెన్యూ యాక్టివేట్ చేస్తే ఈ 3 గ్రాఫిక్స్ బటన్స్ మనమైతే మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ అనే బటన్స్ని యాక్సెస్ చేయొచ్చు. సో దాని కింద ఈ టైటిల్ బార్ అండ్ 3 గ్రాఫిక్స్ బటన్స్ కింద మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది థర్డ్ ఎలిమెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి అంటే ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది మనం ఏవైతే రీసెంట్గా యూజ్ చేసినటువంటి ఆప్షన్స్ ఉంటాయి ఎంఎస్ వర్డ్లో, కట్, కాపీ, పేస్ట్, సేవ్ యాజ్ ఇట్లాంటి యూజ్ చేస్తుంటాం కదా ఎక్కువగా. సో ఆ యూజ్ చేసినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా అక్కడ మనకు రీసెంట్ ఆప్షన్స్లో కనిపిస్తాయి అన్నట్టు, క్విక్ యాక్సెస్ టూల్ బార్లో సేవ్ అవుతాయి. సో మీరు క్విక్ యాక్సెస్ టూల్ బార్ను కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. సో ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఎట్లా కస్టమైజ్ చేసుకోవాలన్నది మనం మీకు కావాలంటే వీడియో చేస్తాను నేను సపరేట్గా అది. బట్ ఎంఎస్ వర్డ్ సిరీస్లో కంటిన్యూ అయితే చేయండి దాన్ని. మీకు సపరేట్ కావాలంటే దాన్ని చేస్తాను, ఎందుకంటే మీరు టాపిక్ డైవర్ట్ అవుతారు. సో ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని ఎలా యాక్సెస్ చేయాలి బ్రదర్ అని మీరు అడగచ్చు. సో క్విక్ యాక్సెస్ టూల్ బార్ని యాక్సెస్ చేయడానికి మనం జస్ట్ ఒకసారి ఆల్ట్ కీ ప్రెస్ చేయండి. Ribbon tabs tab control expanded. ఇక్కడ మనకు రిబన్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. రిబన్స్ గురించి నేను నెక్స్ట్ దాంట్లో మాట్లాడతాను, అంటే ఇదే వీడియోలో మాట్లాడతాను క్విక్ యాక్సెస్ టూల్ బార్ తర్వాత. ఒకసారి మీరు ఆల్ట్ ప్రెస్ చేసిన తర్వాత అప్ యారో ప్రెస్ చేయండి. Quick access toolbar auto save toggle button not press turn on auto save to save changes as they happen. Alt 1 of 5. ఎస్, ఇక్కడ చూడండి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పేసి ఆటో సేవ్ అనేది చెప్పేసి చెప్పింది. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ మీరు నావిగేట్ కావాలంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో రైట్ ఆరో లెఫ్ట్ ఆరో యూజ్ చేస్తూ నావిగేట్ అవ్వచ్చు. Save button save. CTRL plus S Alt 2 CTRL plus S 2 of 5. సేవ్ Can't undo split button unavailable collapse can't undo. CTRL plus Z Alt 3 of 5. కాంట్ అండు అంటే ఇక్కడ అండు అనే యాక్షన్ అది. కాంట్ అని ఎందుకు చెప్తుంది అంటే ఏ టెక్స్ట్ లేదు, ఏ టెక్స్ట్ నేను ఇంతవరకు రాయలేదు అండ్ డిలీట్ చేయలేదు కాబట్టి ఇలా చెప్తుంది. ఓకే, Can't repeat button unavailable can't రిపీట్ customized quick ఇగో చూడండి. quick access toolbar customized quick access toolbar collapsed 5 of 5. సో ఇక్కడ కస్టమైజ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మనకి ఏ ఆప్షన్స్ కావాలనుకుంటే ఆప్షన్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. క్విక్ యాక్సెస్ టూల్ బార్ను కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 4th వన్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది. సో 4th వన్ వచ్చేసి రిబన్స్ ట్యాబ్. రిబన్స్లో మనకు అప్పర్ రిబన్ ఉంటుంది అండ్ లోయర్ రిబన్ ఉంటుంది. సో రిబన్స్ అంటే ఏంటి అంటే హోమ్ ట్యాబ్, ఫైల్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, మెయిల్ మార్జ్ ట్యాబ్, రివ్యూ ట్యాబ్, ఇట్లాంటివన్నిటిని మనం రిబన్స్ అంటూ ఉంటాం. ఈ అప్పర్ రిబన్ అంటేనేమో ఈ ట్యాబ్స్ హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, పేజ్ లేఅవుట్ ట్యాబ్, ఫైల్ ట్యాబ్, మెయిల్ మార్జ్ ట్యాబ్, వీటిని మనం అప్పర్ రిబన్ అంటాం. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ను మనం అంటే హోమ్ ట్యాబ్లో ఉండేటువంటి ఆప్షన్స్ కావచ్చు, పేజ్ లేఅవుట్లో ఉండేటువంటి ఆప్షన్స్ కావచ్చు, ఇన్సర్ట్ ట్యాబ్లో ఉండేటువంటి ఆప్షన్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా మనం లోవర్ రిబన్ అంటాం. అంటే రిబన్లో ఉన్నటువంటి ఆప్షన్స్ను మనం ఏమంటామంటే పర్టికులర్ ట్యాబ్లో ఉండే ఆప్షన్స్ని మనం లోవర్ రిబన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఒక్కొక్క దాని గురించి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. హోమ్ ట్యాబ్ ఎలా యాక్సెస్ చేయాలి, వాటిలో ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది 1 by 1 మీకు వీడియోస్ తీసుకొస్తాను నేను. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేయకపోతే. సో ఈ యొక్క రిబన్స్ని ఎలా యాక్సెస్ చేయాలి మనం అంటే ఆల్ట్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్గా రిబన్స్కి నావిగేట్ అవుతారు మీరు. ఓకేనా, ఒకసారి నేను ఆల్ట్ ప్రెస్ చేస్తున్నాను.
Ribbon tabs tab control expanded. Home tab selected Alt H2 of 11. File tab button Alt F1 of 11. ఎస్, మీరు ఎప్పుడైతే ఆల్ట్ ప్రెస్ చేశారో అప్పుడు మీకు రిబన్స్ ట్యాబ్ అని చెప్పేసి చెప్తుంది. సో ఇవన్నీ రిబన్స్ అన్నట్టు. ఫైల్స్ ట్యాబ్, మళ్ళీ రైట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. Ribbon tabs tab control expanded. Home tab selected Alt H2 of 11. హోమ్ ట్యాబ్, Insert tab selected Alt N3 of 11. ఇన్సర్ట్ ట్యాబ్, Draw tab selected Alt JI4 of 11. డ్రా ట్యాబ్, Design tab selected Alt G5 of 11. డిజైన్ ట్యాబ్, Layout tab selected Alt P6 of 11. లేఅవుట్ ట్యాబ్, References tab selected Alt S7 of 11. రెఫరెన్సెస్ ట్యాబ్, Mailings tab selected Alt M8 of 11. మెయిలింగ్స్ ట్యాబ్, Review tab selected Alt R9 of 11. రివ్యూ ట్యాబ్, View tab selected Alt W10 of 11. వ్యూ ట్యాబ్, Help tab selected Alt Y11 of 11. హెల్ప్ ట్యాబ్. సో ఇలా మనకు 11 రిబన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఎంఎస్ వర్డ్లో. మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క రిబన్లో సపరేట్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో అవన్నీ మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నో వరీస్, ఒక్కొక్క ట్యాబ్ గురించి నేను పర్టికులర్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఓకే, సో రిబన్స్ గురించి అయిపోయింది కదా ఇప్పుడు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు రూలర్. సో రూలర్ అంటే ఏంటంటే ఎక్కువ మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఈ రూలర్ అనేది? మెయిన్గా మనం యూజ్ చేసేది ఎక్కడంటే సెంటీమీటర్స్ను మెజర్ చేయడానికి మనం రూలర్ అనేది యూజ్ చేస్తాం. యూ కెన్ అండర్స్టాండ్ దట్ స్కేల్. సో స్కేల్ కింద అంటే రూలర్ కింద మనకు నెక్స్ట్ వర్క్ లేదా ఎడిట్ ఏరియా అనేది ఉంటుంది అన్నట్టు. టైప్ ఏరియా, వర్క్ ఏరియా, ఎడిట్ ఏరియా లేదా టైప్ ఏరియా. సో మీరు ఏదనుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయగానే మనకు డైరెక్ట్గా మన ఫోకస్ అనేది వర్క్ ఏరియాలోకి వస్తుంది. మనం రాసుకోవడానికి, టెక్స్ట్ రాసుకోవడానికి వస్తుంది అన్నట్టు. సో దాన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నేను ఉన్నాను కదా ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్ ఓపెన్ చేసి, ఇదంతా కూడా మనం వర్క్ ఏరియా అంటామండి. ఓకే, సో ఈ వర్క్ ఏరియా ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేటస్ బార్. స్టేటస్ బార్ అంటే ఏంటంటే మనకు మెయిన్గా హెడింగ్స్ ఎన్ని ఉన్నాయి, పేజెస్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, అంటే డాక్యుమెంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయని, స్పెల్లింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి తెలియజేసేదాన్ని మనం స్టేటస్ బార్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో స్టేటస్ బార్ ఎలా యాక్సెస్ చేయాలి అంటే మనం, సో స్టేటస్ బార్ని యాక్సెస్ చేయడానికి ఇక్కడ నేను ఒక చిన్న టెక్స్ట్ అయితే రాశాను చూడండి. Hello there, welcome to our channel. సో హలో దేర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పేసి రాశాను. ఈ స్టేటస్ బార్ని యాక్సెస్ చేయడానికి మనం ఫంక్షన్ కీలో ఉన్నటువంటి F6ని ప్రెస్ చేస్తే మనం స్టేటస్ బార్కి అయితే నావిగేట్ అవుతాం. ఇక్కడ నేను ఒకసారి F6ని ప్రెస్ చేస్తున్నాను చూడండి. Status bar, spelling and grammar check, no errors button, no proofing errors, 3 of 4, page zoom 100%, page number. సో ఎప్పుడైతే నేను F6 ప్రెస్ చేస్తానో ఇక్కడ స్టేటస్ బార్ అని చెప్పేసి చెప్తుంది. సో చెప్పిన తర్వాత బై డిఫాల్ట్గా మన ఫోకస్ ఎక్కడికి వస్తుందంటే పేజ్ నెంబర్స్ దగ్గరికి వస్తుంది. Page number, page 1 of 1 button, focus the current. సో పేజ్ నెంబర్ 1 of 1 అని చెప్తుంది, అంటే ఒకటే పేజ్ ఉందని చెప్పేసి చెప్తుంది. సో రైట్ ఆర్ ప్రెస్ చేస్తూ వెళ్తే మనకు ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని కూడా చూపెడుతుంది. అంటే వర్డ్స్ ఎన్ని ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఏంటనేది కూడా చూపెడుతుంది. ఒకసారి రైట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. Word count 6 words, the number of words in the document. Click or tap to open the word count dialog box. 2 of 13. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వర్డ్ కౌంట్స్, అంటే ఎన్ని వర్డ్స్ ఉన్నాయని చెప్పింది. రైట్ ఆరో. Spelling and grammar check, no errors button, no proofing errors, 3 of 13. స్పెల్లింగ్ అండ్ గ్రామర్స్, నో ఎర్రర్స్ అని చెప్పేసి చూపెడుతుంది. సో ఇలా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి స్టేటస్ బార్లో. సో F6 ప్రెస్ చేసి మనం స్టేటస్ బార్ని అయితే ఈ విధంగా నావిగేట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఎలిమెంట్ నావిగేషన్ ఏరియా. సో నావిగేషన్ ఏరియా యాక్సెస్ చేయడానికి మీరు FN కీ పట్టుకొని F6 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. FN కీ పట్టుకొని F6 అంటే ఫంక్షన్ కీ పట్టుకొని F6 ప్రెస్ చేస్తే మీకు నావిగేషన్ ఏరియా వస్తుంది అన్నట్టు. సో ఈ నావిగేషన్ ఏరియా యూజ్ చేసుకొని మీరు పేజ్ టు పేజ్, హెడ్డింగ్ టు హెడ్డింగ్ ఇలా అయితే జంప్ అవ్వచ్చు. సో ఇలా మనకు ఎంఎస్ వర్డ్ యొక్క లేఅవుట్ అనేది డిస్క్రైబ్ అయితే చేయడం జరిగింది వీరు. సో మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఈ వీడియో గైస్. సో ఎంఎస్ వర్డ్ యొక్క లేఅవుట్ అయితే చాలా క్లియర్గా నీట్గా అర్థమైందని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ పార్ట్ 3 వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అంతవరకు బాయ్ బాయ్. అన్లెస్ అంటిల్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. If you like this video, please do like, share, comment and subscribe. Don't forget to press on the bell icon.